ఒక కామన్ మ్యాన్కి ఆశ గొప్పదా, ఆశయాలు గొప్పయా అని అంటే ఈ రెండిట్లో నేనైతే ఆశ గొప్పది అని అంటాను. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఆశపడటంలో తప్పు లేదు, కానీ అదే కామన్ మ్యాన్ ఆశపడటం, నిరాశపడటం వాడికి అలవాటైపోతూ ఉంటుందండి. కానీ ఇందులో ఒక పెద్దవాడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఆశయాల కోసం ఎదుటివాడిని ఎంత దిగజారుస్తాడంటే వాడు దేనికైనా తెగిస్తాడు. ఈ ఆశపడటం పెద్దవాడికి అలవాటైపోయి వాళ్ళ ఆశయాల కోసం ఇంతటి తప్పులనైనా చేసుకుంటూ వాడు మంచివాడే అని అంటారు. కాబట్టి ఇక్కడ ఒక కామన్ మ్యాన్ ఆశపడటం, నిరాశపడటం అలవాటైపోయి వాళ్ళ ఆశయాలను చంపుకోవడం చాలా కామన్ అయిపోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే ఆశలు గొప్పయ్యా, ఆశయాలు గొప్పయ్యా అని అంటే అందరంటే నేను ఆశలే గొప్పయ్యా అని అంటాను. ఎందుకంటే ఇక్కడ డబ్బున్నోడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాడు ఆశపడ్డాడంటే వాడు ఆశయం కోసం ఏ పనైనా సరే చేయడానికి సిద్ధపడతాడు. కానీ ఈ రోజుల్లో సమాజంలో వాడే మంచివాడు. ఎందుకంటే వాడు ఎన్ని తప్పులు చేసినా వాడు మంచివాడి కిందే లెక్క అవుతాడు. కానీ ఒక సామాన్య కామన్ మ్యాన్ ఆశపడి వాళ్ళ ఆశయాల కోసం బాధలు పడి, ఎన్నో అవమానాలు పడి, ఎంతో క్షోభపడి వాడు ఆశయాల కోసం మెట్టు పెంచుకుంటూ పోతూ ఉంటే ఆ ఆశయాల్ని ఈ పెద్దవాళ్ళు నిలువెత్తున చంపి ఆ కామన్ మెన్ని పక్కన కూర్చోబెడతా ఉంటారు. ఇదే మనకి ఈ డబ్బుకి, ఆశయానికి ఎంతటి ప్రమాదకరం అంటే మన ఆశయం ఎప్పుడు కామన్ మ్యాన్ చంపుకుంటూ పోతూ ఉంటాడండి. కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నిజంగా ఆశపడి నిరాశపడటం కామన్ మ్యాన్కి కొత్త ఏం కాదు. అందుకనే కామన్ మ్యాన్ ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటాడు. అదే ఆశయం కోసం ఆశలు పడి పెద్దవాళ్ళు ఎప్పుడు రోగాల పాలవుతూ ఉంటారు. కాబట్టి రియల్గా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ ఆశపడటంలో తప్పు లేదు. వాడు ఎప్పుడు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి ఆ పరమశివుడు ఎప్పుడు కామన్ మ్యాన్ని వెనకాలుండి తోడుంటూ ఉంటాడు. ఓం నమః శివాయ.